నమస్తే అండి. నమస్తే సార్. లోకేష్ గారు కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, కార్యకర్తల మీద అంటే కార్యకర్తలు అనుకునే విధంగా వైసీపీ నాయకుల మీద దాడులు చేయటం కానీ, వైసీపీ నాయకుల్ని అరెస్టులు చేయటం కానీ, కేసులు పెట్టడం కానీ, వాళ్ళని హింసించడం కానీ, అంటే అక్రమాలు చేసిన వైసీపీ నాయకులు అవును వీళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదని చెప్పి తెలుగుదేశం క్యాడరు మంచి కాక మీద ఉన్నారు, కోపం మీద ఉన్నారు. అసలు ఏంటి లోకేష్ గారు ఇలా ఎందుకు చేస్తున్నారు? లోకేష్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? తెలుగుదేశం కార్యకర్తల అభిష్టాన్ని, వాళ్ళ కోరికలను ఎందుకు తీర్చట్లేదు? లోకేష్ ఏమన్నా భయపడుతున్నాడా కూటమి నాయకుల్ని అంటే అరాచకాలు చేసిన వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేయడానికి కానీ, కేసులు పెడతానికి కానీ లోకేష్ గారు ఏమన్నా భయపడుతున్నారంటారా? సార్ మంచి క్వశ్చన్. దానికంటే ఒక్కసారి కాస్త డెప్త్ వెళ్ళి నేను ఒక విషయం చెప్తాను, మీరు కూడా గుర్తు తెచ్చే విషయం అదే. ఓకే. గతంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎక్కడైనా మీ ప్రాంతంలో చూసుకోండి, పోటీ చేయాలంటే అంత భయపడిపోయేవాళ్ళు వైసీపీ హయాంలో. అవును, గుర్తుందా? అవును, యునానిమస్ గా గెలిచారు. అన్ని యునానిమస్. పైనేమో అంటే డిఫాల్ట్ గా ఏ పార్టీ అయినా అంతే, తప్పదు. పైన అధినాయకులు వచ్చి ఒరే పోటీ చేయండిరా బాబు అంటే, ఎక్కడ పెట్టే వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు పెట్టే హింసకి, టార్చర్కి మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు, ఎవరు ఆదుకోరు అని చెప్పి చాలా మంది జడిసిపోయి పోటీ కూడా చేయాల, అసలు బయటికి రాలా. అట్లాంటి టైంలో లోకేష్ గారు బ్రహ్మాస్త్రం లాగా పాదయాత్ర మొదలు పెట్టినాడు. మీకు బాగా గుర్తుండే ఉంటుంది సార్, పాదయాత్ర లోకేష్ గారు ఎప్పుడైతే మొదలు పెట్టినాడో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే మారిపోయింది. అవును, గుర్తు చేసుకోండి కావాలంటే. కార్యకర్తలు మీదకి వచ్చేవాళ్ళు కాదు, నాయకులు బయటకు వచ్చేవాళ్ళు కాదు. తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయిందనే. అవును, పార్టీ పైన అభిమానం ఉంటుంది, వ్యక్తపరచాలనే భయం. ఈ లోపు ఆ వైసీపీ వాళ్ళు వచ్చి మన ఇంటి పైన స్టెక్కర్ వేసిపోతారు, జగనన్న మీకు తోడు, జగనన్న మీతో ఉన్నాడు, ఇట్లా స్టెక్కర్లన్నీ అంటించిపోతారు. కానీ కార్యకర్తలు మండిపోతున్నారు, బయటికి రావాలంటే భయం పరిస్థితి. సార్ ఒక్క ఏళ్ళు ఇట్లా బిగిస్తాము, బలం సరిపోదు, పిడికిలు బిగించినప్పుడే కదా సార్ ఆ బలం అనేది అవుట్పుట్ వచ్చేది. కార్యకర్త అందరూ కలయికగా కలిసి ఉంటేనే ఆ స్ట్రెంత్ అనేది బయటకు వస్తుంది, ఆ బలం అనేది బయటకు కనిపిస్తుంది. ప్రతి కార్యకర్తకి ఇండివిజువల్ గా ఆ బలం ఉండాలి, ఆ ఎమోషన్ ఉండాలి, కొట్టగలుగుతాననే ధైర్యం ఉండదు, అన్నీ ఉన్నాయి. కానీ ఒక్క కార్యకర్త ఇంకో కార్యకర్తకి మాదిరి తోడైనప్పుడు అదొక వ్యవస్థగా మారిపోతుంది. ఈ యొక్క వ్యవస్థీకృతం చేసిన వాడు ఎవరన్నా ఉన్నాడంటే ఆయన నారా లోకేష్. ఆయన పాదయాత్ర ద్వారా పాదయాత్ర మొదలు పెట్టినాడు. అప్పుడు దాకా మాకేం లేరా స్వామి అని. అసలు తెలుగుదేశం పార్టీ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది అన్న రోజున ఆయన పాదయాత్ర మొదలు పెట్టాడు. స్వయాన చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు నారా లోకేష్ గారు ఫీల్డ్ లో దిగినాడు. ఆయన తప్ప సార్, ఎందుకంటే ఆయన వారసుడు, పార్టీకి వారసుడు. ఆ ఎమోషన్ ఆయన క్యాప్చర్ చేసుకున్నాడు ఆల్రెడీ. ప్రతి ఒక్కరు ఎటువంటి వాళ్ళు ఈ సోది మాటలు వినే నారా లోకేష్ గారికి అభిమానులు అయిపోయినారు. పాదయాత్ర మొదలు పెట్టిన రోజున చిత్తూరు దగ్గర నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ పప్పుగాడు వీడేం చేస్తాడు, రోజా, అవును రోజా, అనిల్ కుమార్ యాదవ్, నాని సార్, వల్లభనేని వంశీ, ఆ సిద్దిరి అప్పలరాజు, గుడ్డు మాదిరిని వేసుకొని తిరుగుతాడు ఎవడు, దువ్వాడ సీను, ఈ గుడ్డు అంబటి రాంబాబు, ప్రతి ఒక్కళ్ళు ఈ పప్పుగాడ వీడ పాదయాత్ర చేస్తాడా, వీడి వెనకాల 10 మంది అన్నా ఉంటారా? వీడి వెనకాల ఒక్కడు కూడా రాడు చూడండి. వీడు మధ్యలోనే ఆపేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాడు. వీడు తినడానికి పుట్టాడు తప్పితే పాదయాత్ర చేయడానికి వీడేం పనికి వస్తాడు? రోజా ఎలా పడితే అలా మాట్లాడారు ఆ రోజు. ఇప్పుడు అటువంటి రోజు అలాంటి వాళ్ళు లేదా చిన్న చిత్తగా సోషల్ మీడియా కార్యకర్తల నుంచి మీరు తీసి చూడండి, ఈ 6-7 నెలల్లో ఒక్క పోస్ట్ అయినా పప్పు అనే పోస్ట్ నువ్వు చూసావా? లేదు, అడుగుతాను సార్ మిమ్మల్ని. లేదు, అసలు లోకేష్ గారి పేరు ఎత్తడానికే ఉచ్చబోసుకుంటున్నారు అందరూ. సార్ పప్పు అని పోస్ట్ పెట్టేదానికి అది ఎంతసేపు చెప్పండి, కేసు అవుతుందో అవదో, చిన్న పోస్ట్ అయినా పెట్టచ్చు. ఆ మార్పు ఎందుకు వచ్చింది? అది లోకేష్ గారి వ్యక్తిత్వం అలా మారిపోయింది. అతని కట్అవుట్ చూస్తే మనకు అర్థం, హీరో కట్అవుట్ ఇవాళ మారిపోయినాడు సార్. అంటే చంద్రబాబు నాయుడు కంటే, గోకర్ కంటే, టీడీపీ వాళ్ళకంటే ముందు లోకేష్ గారిని మార్చిన గొప్పతనం ఎవరిదైనా ఉన్నదంటే అది వైసీపీ పార్టీది, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కల్లో లోకేష్ కనిపిస్తే ఉలిక్కిపడి లేచి కూర్చుని లోకేష్ గారిని పట్టించుకోకుండా ఉంటే ఆయన చదువుని పెద్ద చదువులకి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎక్కడ చదివినాడు కదా, ఆ చదువుని ఇక్కడ ఉపయోగించుకొని ఐటీ డెవలప్మెంట్లు, మన రాష్ట్రానికి పెద్ద పెద్ద పరిశ్రమలు ఎట్లా రావాలో ఆయన ఆలోచన ఆ విధంగా ఉండిపోయిండు. మాస్ లీడర్ గా తయారు చేసినారు. ఎవరు? మింగుడు వల్ల వైసీపీ వాళ్ళకి పప్పు అందాం అనుకుంటే మాట పడ్డంలే, మాట అనే ఆగిపోతుంది. ఇంక వాళ్ళని బూచిగా చూపించడానికి వాళ్ళకి ఏమీ లేదు అనడానికి. పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి చూద్దాం సార్. మొదలు పెట్టినాక ఒక రోజుకో 2 రోజులకో
ఏడైనా చిన్న తెత్తు సమావేశం పెట్టడానికి ఒక స్టేజ్ కడతారు కదా, మన ఊరికి వస్తారు పాదయాత్రకి, లోకల్ టీడీపీ నాయకులు ఏం చేస్తారు, అంత తెత్తు స్టేజ్ కడతారు. ఆ స్టేజ్ అనేది పెట్టనీయుల ఎవరు వైసీపీ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళ చేతలో ఉన్నది కాబట్టి. అంతమంది కార్యకర్తలు అడ్రస్ చేయాలంటే కొంచెం అంటూ హైట్ కావాలి కదా, అప్పటికప్పుడు ఆ ప్లాస్టిక్ కుర్చీ తీసుకొచ్చి, కుర్చీ అంటారా స్వామి అనేది, కుర్చీపై నిలబడి చిన్న స్పీకర్ తీసుకొని అడ్రస్ చేసేవాడు నారా లోకేష్. మాస్ లీడర్. అదే సార్, ఇటువంటివన్నీ ఆయన మాస్ లీడర్ గా ఎలివేట్ చేసేసాయి. ఆ కుర్చీ కూడా లాగేసుకుంటే తప్పగా దాని తెత్తు చిన్న చిన్న గోడలు ఉంటాయి కదా, నారా లోకేష్ ఇవన్నీ నేర్పించారు సార్ వీళ్ళు. అక్కడ పోయి స్పీకర్ కూడా లేకుండా ధైర్యంగా ఆయన వ్యక్తిగతంగా మారుతా వచ్చినాడు. ఈ నారా లోకేష్ అని ఆయన పాదయాత్ర చేస్తున్నాడంటే చంద్రబాబు గారి కంటే లోకేష్కి ఎక్కువ భయపడతా ఉన్నారు. ఇంక ఏం చేయాలి, ఆ పాదయాత్ర ఆపాలంటే రకరకాల ప్రయత్నాలు చేసినారు, అవ్వలా. ఏం చేసినా కూడా ఇంకా స్పీకర్ లేకుండా ఉత్తగా మాట్లాడుతున్నాడంటే ఇంక నా పేరు రకం కాదు నాయన, మొండిగా ఉన్నాడని చెప్పి బాబు గారిని అరెస్ట్ చేశారు. ఆ టైంలో ఒక 3-4 రోజులు 5-6 రోజులు బ్రేక్ అయింది పాదయాత్ర, మళ్ళీ కంటిన్యూ చేసినాడు. ఆయన ఎవరో ఆపలేకపోయినారు, అంత సీన్ లేదు. ఆ రోజుల నుంచి ఏది రెడ్ బుక్ అని మొదలుపెట్టాను సార్. ఎవరైతే గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఈ వైసీపీ నాయకులు కావచ్చు, ఎవరైతే అవినీతి పరంగా అక్రమంగా మన రాష్ట్ర ప్రజల్ని హింసిస్తా ఉన్నారో వాళ్ళ పేర్లు నోట్ చేసుకుంటూ వస్తున్నాడు. అప్పుడేమన్నారు, ఎర్ర బుక్క అని బూతు మాటలు వాడుతూ, ఇదో మీరు చెప్పిన పేర్లు రామ్ గోపాల్ వర్మ కూడా అన్నాడు ఎర్ర బుక్ అని. అట్లా ఇప్పుడు ఆ ఎర్ర బుక్ అంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి, మీరు ఎర్ర బుక్ పెడితే పెట్టారు, రెడ్ బుక్ పెడితే పెట్టారు, మేము కూడా గుడ్ బుక్ పెట్టుకుంటాము అంటే ఈ బుక్ ప్రస్తావనే లేని సమయంలో అట్లాంటిది వాళ్ళు కూడా బుక్కుల గురించి మాట్లాడే స్టేజ్కి లోకేష్ గారు తీసుకొచ్చేశారు. సార్ ఒకటండి, ఇప్పుడు మీరు చెప్పారు రెడ్ బుక్ పెట్టారు, లోకేష్ గారు ఇన్ని బాధలు అనుభవించారు, నరకాన్ని చూపించారు, అరాచకాలు చేశారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర టైంలో అంటున్నారు. మరి అంత రెడ్ బుక్ ను పెట్టుకున్న లోకేష్ ఇవాళ వైసీపీ కార్యకర్తలు గానీ వైసీపీ నాయకులను గానీ ఏం చేయలేకపోతున్నాడు, ఏం చేయట్లేదు. అసలు తెలుగుదేశం కార్యకర్తల అభిష్టాన్ని అంటే వాళ్ళ మనసులో ఉన్న మంటను పట్టించుకోవట్లేదు అని చెప్పి కార్యకర్తలంతా మండిపోతున్నారు లోకేష్ గారి మీద. వాస్తవం, మీరు అడిగింది మంచి క్వశ్చనే. లోకేష్ గారి తీరు ఏదైతే బయటికి పోర్ట్రేట్ అవుతుందో దాని వల్ల ఈ వైసీపీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మీరు చెప్పింది నిజమే. అయితే టీడీపీ వాళ్ళు హ్యాడ్ కోర్ టీడీపీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, వ్యక్తిగతంగా వాళ్ళ ఆస్తులు పోగొట్టుకొని వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకొని దెబ్బలు తిని ఎవరైతే ఉన్నారో లోకేష్ గారి పైన ఇవాళ ఆవేదనగా ఉన్నారు. మీరేమో ఇంత లావుండిపోయా రెడ్ బుక్ అంటే ఎన్ని పేజీలు ఉన్నదో, మా నియోజకవర్గానికి సంబంధించి మా ఊరికి సంబంధించి ఆ రెడ్ బుక్ లో మా ప్రస్తావన కొద్దిగా ఉండాలని మేము భావించాము, ఇంకా ఏమి కనిపించలేదే అనేది వాళ్ళు వాపోతున్నారు. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతుంది, 7 నెలలు కూడా కంప్లీట్ అయినట్లేదు. అయితే ఒక పేరు నాని విషయం తీసుకోండి సార్. పేరు నాని ఎగ్జాంపుల్, ఇదే పేరు నాని మీడియా పరంగా వచ్చి ఎర్ర బుక్క అంట ఇట్లాంటి ఎక్సకాలు పడినాడు, బాగానే పడినాడు. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పు చూపించారు, లోకేష్ గారు ఎవడో పాదయాత్ర చేస్తున్నాడు, ఆ పీకేది ఏం లేదని అన్నాడు. పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు బాబు గారిని నోటికి వచ్చినట్టు తిట్టాడు. ఆ ఊరికినే దొంగతనం చేయకుండా జైల్లో పెడితే ఊరుకుంటారా అంటే దొంగ కాబట్టి జైల్లో పెట్టామని చెప్పి బాబు గారిని అన్నాడు. అవును, పేరు నాని విషయం. అవును, ఏం చెప్తా, ఆ పేరు నాని విషయం చూస్తే రెడ్ బుక్ లో మీ పేరు ఉన్నది బా పేరు నాని అని ఓపెన్ గా చెప్పినాడు నారా లోకేష్. ఆ రోజున ఏమైంది, వచ్చి రానంత తొలి 2 నెలలకి 1 నెలకి వాళ్ళని ఎత్తి జైల్లో మొత్తారా? ఇది సార్, ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఇది దాంట్లో చట్టపరంగా కొన్ని చట్టాలంటూ రూపుదిద్దినారు, చట్టపరంగా పోవాలి, వ్యవహరించాలా. అలా చేస్తే జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్కి తేడా ఏముండదు. ఈయన క్లియర్ కట్ గా ఆ మధ్య ముంబై పోయి యొక్క చంద్రశేఖరన్ ఎవరైతే ఉన్నారో టీసీఎస్ ప్రస్తుత చైర్మన్, ఆయనతో కలిసి ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని పెట్టి వాళ్ళకి సంస్థలన్నీ తీసుకొచ్చే విధంగా బయటికి ఆ బిజీలో ఆయన ఉన్నాడు. అయితే చాప్ కింద నీరు మాదిర ఈ పేరు నాని ఎవరైనా ఊహించుంటారు సార్? పేరు నాని వాళ్ళ భార్య పోలీస్ స్టేషన్ లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చుంటది, మీరు ఊహించారా? అసలు ఆవిడ పేరే తెలియదండి మాకు. ఆవిడ ఎలా ఉంటుందో మనిషి ఫోటో కూడా మేము ఎప్పుడూ చూడలే. దెబ్బ సార్, దెబ్బ ఎవరికైతే తగిలిందో వాళ్ళ అక్షరాల కదిపి చూడండి, నీకు అర్థమవుతుంది. పేరు నాని ఏంటి నాకంటే దెబ్బ ఎవరికైతే తగిలిందో ఒక్కసారి వాళ్ళ లైట్ గా కదిపి చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ దెబ్బ వెనకాల ఎవడు ఉన్నాడు అంటే ఒక సినిమాలో డైలాగ్ ఉంటది, ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడి పేరే లోకేష్. తెలుస్తుంది అంటారు. అయితే అక్షరాల కుటుంబం మొత్తానికి తెలిసిపోయింది. ఏదైతే పేరు నాని కదిపితే అర్థం అవుతుంది. అవినీతి చేసినారు, పేదలకు చెందాల్సిన బియ్యాన్ని
పందికొక్కులు అలా తినేశారు. కాబట్టి ఆ కుటుంబానికి కార్యకర్తలను చాలా ఇబ్బంది పెట్టాడు, నాయకులందరినీ బూతులు తిట్టాడు పేరు నాని సార్. దాన్ని సిస్టమేటిక్ గా వెళ్తాను. పేరు నానిది ఎంత సార్, ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యేగానో మంత్రిగానో ఉన్నాడు, అవినీతి వల్ల చిక్కుని పోలీసు అదే మీన్ చట్టపరంగా శిక్షణ పడుతున్నాడు. సాక్షాత్ ఐపీఎస్ అధికారులు కూడా ఆ రూంపులో ఉన్నారు. ఈ రోజు వాళ్ళు కూడా జైలుకి పోయేసి దగ్గరగా ఆసనం అయిపోయింది. అది ఐపీఎస్ అధికారులు, అవును ఐపీఎస్ అధికారులే నారా లోకేష్ దెబ్బకు భయపడిపోతున్నారంటే, నారా లోకేష్ అమాదిరి చేస్తాను ఇవాడు చేస్తాను ఎప్పుడైనా విన్నారు సార్? అది నేను చెప్పాను కదా, ఎవడు కొడితే దిమ్మదిని మైండ్ బ్లాక్ అవుతుందో ఆడి పేరే నారా లోకేష్ అని. నెమ్మదిగా సైలెంట్ వేవ్ లో చట్టం దాని పరిధిలో అది చేసుకుంటా పోతుంది పనులన్నీ. ప్రతి కార్యకర్తకి ఎవరైతే ఆ రోజున హింసింపబడినారో వాళ్ళు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. మనం చూసినట్లయితే ఆయనకు ఉండే కొద్దిపాటి సమయంలో ఎవరెవరినో కలుస్తానే ఉన్నాడు. వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఆయనకు తోచినంత ఎవరైనా బాధితులు అయితే ఉన్నారో వాళ్ళకి తోచినంత అమౌంట్ ఇస్తున్నాడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి. నిన్నటికి నేను సార్ లోకేష్ చేస్తే ఒకటి, ఇలాంటి చంద్రబాబు గారు చేస్తే ఒకటే, మీరు ఆలోచన చేయండి. దాదాపు 24 కోట్ల రూపాయలు 1600 మందికి నిన్నటికి నేను సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో చెక్ మీద సైన్ చేసి చేశారు. అవును, మీరు కార్యకర్తలను పట్టించుకోలేదు, అది కాదు. మన టైం అనేది ఒకటి వస్తుంది, ఈ లోపు మనం ఓపికగా ఉండాలా. 1600 మందికి అట్ ఏ టైం నిన్న న్యాయం జరిపోయింది సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో. నారా లోకేష్ గారు క్లియర్ కట్ మైండ్ లో ఉన్నారు. బయటికేమో అభివృద్ధి పరంగా పోర్ట్రేట్ అవుతా ఉన్నాడు. కొన్ని సినిమాల్లో 2 హీరోలు 3 హీరోలు ఉంటారు ఒకే ఫేస్ తో. నారా లోకేష్ గారు అది అభివృద్ధి పరంగా ఒక ఫేస్. రెడ్ బుక్ పట్టుకునే ఆయన అధినేత, రెడ్ బుక్ అధినేత నారా లోకేష్ గారు, అది వేరే. రకరకాలు ఆయన విశ్వరూపం అనేది చూపించే సమయం ఆసనమైంది. మీరు చెప్పేది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే పేరు నాని గారి భార్య గారి పేరు గాని ఆవిడ ఫోటో గాని ఎవరికి ఎవరు తెలీదు. ఈ రోజు మాత్రం నిన్న పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆవిడ చేతులు కట్టుకొని పోలీసుల ముందు కూర్చొని ఉన్నారు. నిన్న మొత్తం స్టేషన్ లో సార్ కూర్చోబెట్టారు ఆవిడ తెచ్చి. అవును, సో దట్ ఈస్ ద రెడ్ బుక్. ఐ థింక్ దట్స్ ద రెడ్ బుక్. అండ్ దెన్ దట్స్ నాట్ అట్ ఆల్ ఇంటెన్షనల్. వాళ్ళు ఏదైతే వాళ్ళు ఈ తప్పుడు వ్యవహారాలు చేసినారో వాళ్ళ టోకన్ ఈ టయానికి వచ్చింది. చట్టం దాని పని చేసుకుంటా పోవాలా. వీళ్ళ మాత్రం మిక్స్డ్ గా బాబు గారిని అరెస్ట్ చేశారు కదా. ఎవడు ఈనాడు ఆఖరికి చివరికి దోషి అరెస్ట్ చేసింది అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి సిఐడి సంజయ్ ఆయన మీద కేసులు బుక్ అయ్యే స్టేజ్ కి వచ్చాడు. ఇప్పుడు ఆయన చేసి బయటకు వచ్చాడు. సార్ మీరు లెక్కేసుకుంటా పోతే రెడ్ బుక్ కాదు, ఇట్లాంటి 10 బుక్లు అయినా అక్కడ అందరి పైన కేసులు డిఫాల్ట్ గా రిజిస్టర్ అయితే పోతానే ఉన్నాయి. గవర్నమెంట్ లో ఎవరైతే ఉన్నారో సిఐడి సంజయ్ కావచ్చు, అవి కూడా అక్రమాలు చేసిన ఊరికే ఎందుకు పెడతారు సార్? ఏమన్నా పిచ్చి పట్టే బాబు గారు భయపడతారు స్వామి నాయన. ఏదైనా అక్రమం ఎవరిపైన కేసులు పెట్టాలంటే బాబు గారు భయపడతారు. నెంబర్ 1 బాబు గారు అందరికంటే ఎక్కువ భయం బాబు గారికి. అటువంటి వాటి జోలు పాడు, ఉపేక్షించడు. తప్పు చేస్తే వాళ్ళ ఇటు పరిస్థితులు ఉపేక్షించే పరిస్థితి లేదు బాబు గారు. నారా లోకేష్ గారు క్లియర్ కట్ మైండ్ సెట్ లో ఉన్నాడు. ఆల్రెడీ త్రిబుల్ కేసులో ఆయన పాలని ఆయన అరెస్ట్ అయినాడు కదా. ఆయన కావచ్చు, ఈ యొక్క సిఐడి సంజయ్ కావచ్చు, సునీల్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ ఈ చట్టం పరిధిలో శిక్షింపబడతా ఉన్నారు. ప్రతి ఒక్క టోకన్ దగ్గర ఆసనం అవుతుంది. దట్స్ ఆల్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ రెడ్ బుక్ విచ్ నారా లోకేష్ హ్యాడ్ బీన్ రిటర్న్. ఓకే, అది సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి.